అస్మద్గురుభ్యో నమః. గురుకులంలో ప్రహ్లాదుని తోటి పాలకులంతా ఎందుకు దేవుడు అంటూ టైము వృధా చేస్తావు అని అడిగితే, దానికి ప్రహ్లాదుడు బాల్యం అంతా ఆడుకోవటానికి, యవ్వనంలో సుఖాలను అనుభవించటానికి కాలాన్ని వృధా చేస్తారు అని క్రిందటి భాగంలో తెలుసుకున్నాం. వృద్ధాప్యంలో భగవద్ధ్యానం చేద్దాం అంటే కూర్చోలేడు. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు. అందుచే భగవంతుని మీద దృష్టి నిలువదు. అప్పుడు అనుకుంటాడు, అయ్యో, ఓపిక ఉన్నప్పుడు ఒక మంచి పని చేయలేదే నేను అని విచారిస్తూ ఉంటాడు. తస్మాత్ బాల్యేయ తేతే శ్రేయసే సదా. అందుచే బాల్యంలోనే ఏ మంచి పని అయినా చేయండి. ఎందుచేత? బాల్యం ఒక వరం. ఏం చదివినా అది గుర్తుంటుంది. అందుచేత బాల్యంలో ధారణ సామర్థ్యం బాగుంటుంది. కారణం బుద్ధి విక్షేపం కాదు కనుక. అందుచే మీరందరూ కూడా భగవంతుని ప్రార్థించండి అని ఉపదేశం చేశాడు అసుర బాలకులకు ప్రహ్లాదుడు. దానికి వారు, నీవేమో విష్ణువును కొలమంటున్నావు, ఆ విష్ణువు దానవులకు శత్రువు కదా అని అడిగేవారు. వెర్రి వాళ్ళారా, విష్ణువు శత్రువు ఎలా అవుతాడు? అందరిలోనూ ఉన్నవాడు విష్ణువు అయితే ఆయన లోపల లేకపోతే మనం ఊపిరి పీల్చగలమా? భగవంతుడు లోపల ఉన్నాడు కనుక మనం ఊపిరి పీల్చగలుగుతున్నాం. భగవంతుడు తేన వినా తృణమపి నా చలతి. ఎలాంటి వాడంటే చాలా అనుగ్రహం కలిగినటువంటి తల్లి లాంటివాడు. భగవంతుడు ఎదురు పడకుండా మనలోనే ఉండి మనలను కాపాడేవాడు భగవానుడు. అందుచే ఆయనను స్మరించండి. ఆయనను పూజించటం అంటే సర్వత్రా దైత్యాః సమతాముపేత సమత్వమారాధనామచ్యుతస్య. సమత్వ బుద్ధి అలవర్చుకోండి. అంటే అందరినీ మనలానే భావించే స్థితి. మా అంటే లక్ష్మీదేవి, మయా సహిత సమః అని అర్థం. లక్ష్మీదేవితో కూడిన నారాయణుడు సమః అనబడతాడు. సమత్వం అంటే ప్రతి వ్యక్తి లోపల భగవానుని చూడటం. అలా చూచిన నాడు ఎవరిని ద్వేషించాలనేటటువంటి భావనే కలుగదు అనే ఉపదేశం చేసి వారందరి చేత నారాయణ నామ స్మరణ చేయటం ప్రారంభించాడు. ఈతని వలన దానవ వంశం మొత్తం చెడిపోయే అవకాశం ఉందని ప్రహ్లాదుని తిరిగి హిరణ్యకశిపుని వద్దకు తీసుకొని వచ్చారు. హిరణ్యకశిపుడు కొడుకును దగ్గరకు తీసుకొని, బాగా చదువుకున్నావా తండ్రి అని అడిగాడు. దానికి ప్రహ్లాదుడు, చదువులలో సారమెల్ల చదివితి తండ్రి అని చెప్పాడు. అందులో సారభూతమైన ఒక విషయాన్ని చెప్పమన్నాడు తండ్రి ప్రహ్లాదుని. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఇది పుంసార్పిత విష్ణుః భక్తిశ్చే నవలక్షణః. ఈ 9 విష్ణువునందు కనుక అర్పించినట్లయితే భగవంతుని యందు భక్తి కలుగుతుంది. దీనికి మొదటి మెట్టు వినాలి. అలా వినగా వినగా భగవంతుని కీర్తించాలి అనిపిస్తుంది. ఇంకా స్మరించాలి అనిపిస్తుంది. అటు తరువాత భగవంతుని పాద పద్మముల యందు ఒక పుష్పాన్ని సమర్పిస్తే బాగుంటుందనిపిస్తుంది. అర్చించాలి, నమస్కరించాలి. నమస్కరించడం అంటే, పరమాత్మ, నీవు నాకంటే గొప్పవాడవు, నేను నీకంటే తక్కువ వాడను అని స్మరించటం. నేను నీ దాసుడను అని తెలియజేయటం. తనను అర్పించుకోవటం భగవంతునికి.
దాసుడు అంటే క్రయ విక్రహార్హుడై ఉండుట. చిట్ట చివరిది ఆత్మసమర్పణం. ఇంతకాలం నాది నా వాడిని నేను అనుకున్నాను, కానీ నేను నీవాడిని అనే జ్ఞానాన్ని భగవంతునికి తెలియజేయటమే ఆత్మసమర్పణం. ఇది 9 రకముల భక్తి. ఇది విష్ణువు యందు కనుక ఉంటే అదే అధీతముత్తమం, చదువులలోకెల్లా సారమైనది అదే అని చెప్పాడు ప్రహ్లాదుడు. చాలా వెంటనే హిరణ్యకశిపుడికి కోపం తారాస్థాయికి వెళ్ళింది. ఏమి అర్భక, ఇట్లా మాట్లాడతావు? నాకు శత్రువు హరి, నా కులానికి శత్రువు హరి. అటువంటి హరిని నీవు ఎందుకు పొగుడుతున్నావు? ఇది తప్పు అని తమాయించుకుని మరొకసారి కుమారునికి బోధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు హిరణ్యకశిపుడు. సుశీలారాణి రామానుజ దర్శనం.